అందుకే మరొకసారి సందర్భంగా గోదావరి బస్ స్టేషన్ ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక రోల్ మోడల్ గా 17 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిధులల్లా హైయెస్ట్ నిధులు మా అక్కగారికి ఇచ్చినారు. తప్పకుండా 17 కోట్ల రూపాయలతో గోదావరి బస్ స్టాండ్ అద్భుతంగా స్వీయ పర్యవేక్షణ చేసి నిర్మాణం చేపట్టి తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మరొకసారి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఎమ్మెల్సీ అధ్యక్షుడిగా పార్లమెంట్ మెంబర్ గా మార్కెట్ గా పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు ఒక 15 వర్గాల శాఖలో కూడా విద్యార్థులు విద్య వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్ రిజిస్ట్రేషన్ షోరూంలోనే తేవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఎందుకంటే కొంత మంచిది కాదు అనే ఆలోచనతో వేధింపు ఉండదని ఈ రాష్ట్రంలో చెక్ పోస్టులు కూడా రవాణా శాఖ చెక్ పోస్టులు కూడా చేసినాం. దాని ఉద్దేశం పారదర్శకంగా అన్ని కూడా ఆన్లైన్ లో సేవలు అందాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మరి ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్స్ తోటి అవగాహనగా అందరూ కూడా ఆలోచనిస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎండి నాగిరెడ్డి గారు కూడా వారి గతంలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల ప్రయోజనానికి ముందుకు తీసుకుపోతున్నాం. మీ అందరి సహకారాలు ఆర్టీసీ మనము యజమానం అనేటువంటి భావన మీలో ముందుంటుంది. ఇంకా మరింత ఆర్టీసీ అభివృద్ధి చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు సూచనలు కోరుతూ అందరి నమస్కారం.